సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద నంబర్ దట్ అపియర్స్ వన్స్ ఆర్ ట్వైస్ అంటున్నాడు. అంటే ఫైండ్ ద సింగిల్ ఎలిమెంట్. అంటే ఇచ్చిన యారేలో ప్రాబ్లం ఏం స్టేట్ చేస్తున్నాడంటే మనకు ఒక యారే ఇచ్చారు ఆఫ్ ఎన్ సైజ్ అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇచ్చిన యారేలో ఏ నెంబర్ అయితే సింగిల్ నెంబర్, ఇక్కడ సింగిల్ నెంబర్ ఏమంది 1 1 డబుల్ నెంబర్, 2 2 3 3 డబుల్ నెంబర్, 2 4 4 కూడా డబుల్ నెంబర్, రైట్. సో ఇక్కడ సింగిల్ నెంబర్ ఏముంది, ఓన్లీ 2 ఉంది. సో ఆ సింగిల్ నెంబర్ని మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలి, దట్ ఈస్ 2, రైట్. దీన్ని మనం దిస్ ఈస్ సేమ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఫైండ్ ద నెంబర్ దట్ అపియర్స్ వన్స్ ఆర్ ట్వైస్. ఏ నెంబర్ అయితే ఒక్కసారి అపియర్ అవుతుందో లేదా ట్వైస్ అపియర్ అవుతుందో ఆ నెంబర్ మనం ప్రింట్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఓన్లీ ఏం అడుగుతున్నానంటే ఫైండ్ ద సింగిల్ ఎలిమెంట్. ఓకే, సింగిల్ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. మనం దీన్ని జార్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. జార్ అంటే తెలుసు కదా, ఏ జార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎనీథింగ్ విత్ జార్ సేమ్ ఎలిమెంట్స్ జార్ చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్ జార్ చేస్తే 1 జార్ 0 చేస్తే 1 వస్తుంది, ఓకేనా. యూ న్యూ ఇట్, రైట్. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే ఫస్ట్ we initialize int n is equals to array dot size. Then first size of the array, n అంటే ఏంటి, మన our array size, ఓకే. n అంటే array size and int zor is equals to 0. నేను zor 0 అన్నాను, ఓకేనా. నేను zor 0 అనుకున్నాను, ఓకేనా, రైట్. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే we just write a loop, ఒక లూప్ రాసుకుందాం టు ఐటరేట్ ది array. మనకి ఇచ్చిన అరేలో ఐటరేట్ చేయడం కోసం ఒక లూప్ రాసుకున్నాం. వి స్టార్ట్ ఫ్రమ్ ది 0th ఇండెక్స్ అండ్ వి గో అప్ టు లైక్ n, దట్ ఈస్ అవర్ సైజ్ ఆఫ్ array. n అనేది సైజ్ ఆఫ్ మన సైజ్ ఆఫ్ ది array. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం జార్ చేయాలి. జార్ ఈజ్ ఈక్వల్స్ టు జార్ ఆఫ్ array ఎలిమెంట్స్. array ఆఫ్ i అంటే array ఎలిమెంట్స్, ఓకే, రైట్. అట్ లాస్ట్ ఏం చేస్తామంటే we are supposed to return the zor. So let's run this. Okay, 1 second. What is సో ఇక్కడ ఎర్రర్లు ఏమంటారంటే జార్ అని మనం యూజ్ చేయకూడదు, ఓకేనా, బికాస్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్ బిఫోర్ క్యాప్. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్ బిఫోర్ జార్ టోకెన్ అంటున్నాడు, రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మారుతాం జార్ జార్ డబల్ ఆర్ పెడదాం. say zor. Okay, let's run this. Yeah, it's running properly. సో ఇప్పుడు ఒక టెస్ట్ కేస్ తీసుకొని అసలు ఈ ప్రోగ్రామ్ అనేది అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం, ఓకేనా. ఓకే, లెట్ us try to take a test case, simple test case. So okay, I say test case. Yeah, టెస్ట్ కేస్ తీసుకున్నా అంటే ఒక array తీసుకుందాం. సో ఈ ఇన్పుట్ arrayని తీసుకుందాం. ఓకే, ఇన్పుట్ అరేలో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇచ్చిన ఎలిమెంట్స్ మనం జార్ చేస్తాం. జార్ చెప్పాను కదా మీకు, జార్ ఎలాగంటే జార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. జార్ ఏ ఈక్వల్స్ టు 0. ఫర్ సపోజ్ జార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వస్తుంది, బికాస్ జార్ 0, జార్ ఏ 0 వస్తుంది. 0 జార్ ఏ వస్తుంది, ఓకే. 0 జార్ ఏ వస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని ఐటరేట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అయితే సో ఇప్పుడు ఒక హెచ్ కేస్ తీసుకొని సాల్వ్ చేద్దాం. హెచ్ కేస్ తెలిసింది. ఇఫ్ ద గివెన్ array ఈస్ ఎంటీ ఇచ్చినప్పుడు మీకు ఎలా రాయాలో బాగా తెలుసు. ఇఫ్ array డాట్ ఎంటీ, మనకి ఇచ్చిన array ఎంటీ అయినప్పుడు వి జస్ట్ సింప్లీ సే cout array error array is empty. అండ్ అట్ లాస్ట్ మనం ఇచ్చిన arrayని రిటర్న్ చేసేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇచ్చిన arrayలో సింగిల్ ఎలిమెంట్ ఉంది. ఫర్ సపోజ్ 1 ఉంది సింగిల్ ఎలిమెంట్. దాని ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఓకే, అవుట్పుట్లో కూడా సేమ్ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి సింగిల్ ఎలిమెంట్ అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. ఓకే, ఇంకొక హెచ్ కేస్ తీసుకుందాం. ఇంకొక హెచ్ కేసులో ఏంటంటే బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ నంబర్స్. ఓకే, 1 ఓకే, అయితే -1
కామా -1 కామా 2 కామా 2 కామా -3. సో ఇప్పుడు దేనికి జార్ జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు -1 ఇప్పుడు -1 జార్ -1 జార్ 2 జార్ 2 జార్ -3. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? -1 జార్ -1 -1 జార్ -1 0 జార్ 2 జార్ 2 0 జార్ -3, right? So therefore 0 జార్ -3 is equals to మన జార్ ఏమొస్తుంది ఇప్పుడు? జార్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -3. సో ఓకేనా, ఇలాగా నెగిటివ్ నెంబర్స్కి పాజిటివ్ నెంబర్స్కి అవుతుంది. సో దీస్ ఆర్ ది టెస్ట్ కేస్. ఓకే.